మెథాన్ తుఫాన్ ప్రభావంతో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. మనం చూసుకోవచ్చు, అనకాపల్లి శారదా నగర్ దగ్గర ఉన్నాం, శారదా బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఈ శారదా బ్రిడ్జ్ దగ్గర వర్షాలు కుండపోతగా వర్షాలు పడటం వల్ల తుఫాన్ ప్రభావంతో వాటర్ లెవెల్ కూడా నిండిపోయింది. ఈ వాటర్ లెవెల్ తోటి విశాఖ వాతావరణ శాఖ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మరింత బలపడుతుంది. గడిచిన 6 గంటల్లో 5 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. విశాఖ దక్షిణ ఆగ్నేయంగా గంటకు 790 కిలోమీటర్లకు, కాకినాడకు ఆగ్నేయంగా 780 కిలోమీటర్లకు దూరంలో తీవ్ర వాయుగుండంగా ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఇవాళ రాత్రిలోపు తుఫాన్గా మారే అవకాశం ఉందని కూడా ప్రకటించారు. అలాగే ఇవాళ నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే చెప్తున్నారు. తీవ్రత 55 నుంచి 75 కిలోమీటర్లు పెరుగుతుందని భావిస్తున్నారు. రాయలసీమ, కోస్తా ఆంధ్రాలోని 1-2 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని, రేపు ఎల్లుండు చాలా జిల్లాలకు ఇప్పటికే వాతావరణ రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. తీవ్ర వాయుగుండంగా తుఫాన్గా మారిన తర్వాత ఉత్తర వాయువ్య దిశగా పయనించి మరింత బలపడి తీవ్ర తుఫాన్గా మారి పశ్చిమ బంగాళాఖాతం, మచిలీపట్నం, కళింగపట్నం మధ్య మరింత బలపడి తీవ్ర తుఫాన్గా మారి పశ్చిమ కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ఓడర్ రేవుల్లోని 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దని కూడా చెప్తున్న పరిస్థితి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదని, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఇప్పటికే సూచింది. ఇళ్లకే పరిమితం అవ్వాలని, సెల్ టవర్స్ దగ్గర చెట్ల కింద కూడా ఎవరు ఉండరాదని చెప్పి వాతావరణ శాఖ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అలాగే పోలీస్ అధికారులు, సిఆర్పిఎఫ్ బృందాలు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన తరుణంలోని అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో షణ్ముఖ, అనకాపల్లి జిల్లా నుంచి.